ఇప్పుడు ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. మరి ఇంట్లో ప్రతిదీ అసలు ఒక ఇంట్లో ఉన్న మనుషులందరికీ కూడా పోషణ అనేది ఆవిడ చూస్తూ ఉంటుంది, మంచి చెడు చెప్తూ ఉంటుంది, పిల్లల్ని పెంచుతుంది. ఇంటికి సంబంధించి ప్రతి పని కూడా తను చూసుకుంటూనే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇటువైపు ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఎటువంటి సమస్యలైనా కూడా తను ఎదుర్కొంటూ ఉంటుంది. కానీ నిర్ణయాత్మకమైనటువంటి విషయాల్లో స్త్రీని ఈ రోజుకి కూడా పక్కన పెడుతున్నారు పురుషులు. ఎందువల్ల అంటారు? ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. దీపం అని అంటే వెలుగు చూపేది అని అర్థం. నిజంగా ఒక స్త్రీ వెలుగు చూపించే స్థితిలో కనుక స్త్రీ కూర్చోగలిగితే నిజంగా నిర్ణయం ఆవిడదే అవుతుంది. ఎందుకనంటే ఇటువంటివి కొన్ని యూనివర్సల్గా జనరలైజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో మగవాడి పెత్తనమే, స్త్రీకి ఏముండదు, స్త్రీని అనగదొక్కుతారని. నేను ప్రాక్టికల్గా చాలా ఇళ్ళకి వెళుతూ ఉంటాను. కొన్ని కుటుంబాల్లో పురుషుడి యొక్క మార్గదర్శకంలో నడిచేటువంటి, పురుషుడి యొక్క వ్యవస్థలో నడిచేటువంటి, మగవాడి వ్యవస్థలో నడిచేటువంటి కుటుంబాలు నేను చూశాను. కొన్ని కుటుంబాల్లో స్త్రీ యొక్క మార్గదర్శనంలో నడిచేటువంటి కుటుంబాలు నేను చూశాను. నా అభిప్రాయం, ఒక కుటుంబానికి ఇంజిన్ మగవాడైతే ఈవిడ ఇంజనీర్ అవుతుంది. ఈవిడ షీఈ్ ఎన్ ఆర్కిటెక్ట్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్ట్. అందుకనే ఆడవాళ్ళని చాలామంది ఏంటంటే మీరేం చేస్తుంటారని అడిగితే నేను హౌస్ వైఫ్ అంటారు. నేను ఇష్టపడను ఆ పదం. హోమ్ మేకర్ అంటారు ఆవిడ్ని. అంటే వన్ హూ మేక్స్ ద హోమ్. సో ఆవిడదే నిర్ణయం అవ్వాలి, ఇంజనీర్దే నిర్ణయం అవ్వాలి ఇల్లు కట్టడానికి. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదో చేసుకుంటానంటే డిజైన్లో నీ పెత్తనం ఉండొచ్చు, కానీ ఆ కన్స్ట్రక్షన్లో ఇంజనీర్దే పెత్తనం అవ్వాలి. ఆవిడే మొత్తం కుటుంబ వాతావరణాన్ని నిర్మాణం చేసేటువంటిది, కుటుంబాన్ని నిర్వహించగలిగేటువంటి పూర్తి బాధ్యత ఆవిడది. కాబట్టి ఇంటికి దీపం ఇల్లాలనేటువంటి శబ్దం ఎంత అద్భుతమైనదనంటే, దీపం ఏం చేస్తుందనంటే నీకు వెలుగునిచ్చి నిన్ను నడిపిస్తుందని అర్థం. సో అక్కడే దాని అర్థం ఉంది. సో దాని అర్థాన్ని సరిగ్గా కనుక స్త్రీ హ్యాండిల్ చేయగలిగితే, తీసుకోగలిగితే, దెర్ ఈస్ నో అదర్ దాన్ దట్. భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.